అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇవాళ మన ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివప్రసాద్ గురువు గారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, కర్మ రహస్యం అనేది ఇప్పుడు ఎవరికి భార్యగా రావాలి, ఎవరికి భర్తగా ఉండాలి అనేది కర్మ రహస్యాన్ని బట్టి ఉంటుందా? అసలు అంటే కొంతమందికి తాగుబోతు భర్తలు దొరుకుతూ ఉంటారు, కొంతమందికి గయ్యాళి భార్యలు దొరుకుతూ ఉంటారు. ఎవరికి అంటే పెళ్లి చేసుకునేది అనేది మన తలరాతలో రాసి ఉంటుందా? కర్మ రహస్యం ఏం చెప్తోంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ఎవరు భార్య కావాలి ఏమిటి అనేటువంటిది మన తలరాతను బట్టి ఉంటుందా అంటే 100% అంతే. ఎందుకంటే ఒక మహానుభావుడు, మహాపండితుడు, గొప్పవాడు అయి ఉంటాడు. వాడికి బిడ్డ లేదా కొడుకో జీవితము అస్తవ్యస్తంగా ఉంటుంది. అందుకనే పదాలు పండిత పుత్ర పరమశుంఠ అనేది ఒక పదం వస్తుంది. ఎప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆయనేమో అంత మహానుభావుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఈయన పిల్లలు ఇట్లాంటి వాళ్ళు పుట్టారు అని అనుకుంటాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ అన్నాడు. ఇది రుణానుబంధాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు కూడా 100% మనమేమనుకుంటామంటే మనకు తెలియదు. మనము ఒక కారు కొనాలి అనుకున్నప్పుడు 10 షోరూములు తిరుగుతాం. ఒకటేదో కొనాలనుకుంటాం, అది కాదు, డబ్బులు ఇచ్చి కూడా వెనక్కి వస్తాయి. ఏదో ఇది తీసుకుందాం అనుకున్న గురువు, సరే నాకు ఇది వీలు పడింది, ఇది తీసుకున్నాను, నాకు దాని మీద ఉన్నింది, ఇది తీసుకున్నాను అంటాం. పెళ్లి చూపులకు కూడా పోతాం, అన్నీ మాట్లాడుకుంటాం. ఆమె నచ్చలేదు, సరే వీళ్ళు నచ్చినారు, వీళ్ళని సరే అనుకున్నాను, నాకు చాలా అందమైన భార్య దొరికింది అని ఆనందపడతారు. బాగుంటుంది. ఏదైనా అక్కడ మనకు ఖచ్చితముగా భగవంతుడు రాసినట్టే మన నుసటన ఏదైతే వ్రాస్తాడో విధి రాత, వాడి విధి అట్లుందిరా, ఏం చేస్తాము, వాడి కర్మ. ఏమయ్యా, నువ్వు చేయగలిగినటువంటి వాడివి నువ్వు వండుకొని కూడా ఎందుకు అట్లా జరుగుతుందంటే, నాయన ఆ అమ్మాయి కర్మ అట్లా ఉంది, అటువంటి వాడు మనమే చేతులారా చేస్తాం పెళ్ళిళ్ళు, కానీ ఆ అమ్మాయి పరిస్థితి అట్లా ఉంది, ఏం చేస్తాం, విధిని అయినా తప్పించలేము అని అంటున్నామా లేదా? మరి విధి అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితముగా అది పూర్వజన్మ దీన్ని బట్టే ఉంటుంది. ఈ జన్మలో ఇగో వీళ్ళని చేసుకుని సుఖపడాలి అనేటువంటి వాళ్ళు సుఖపడుతుంటారు. ఇద్దరూ పోట్లాడుతూ జీవితం గడిపేటువంటి వాళ్ళు గడుపుతుంటారు. చేసుకున్నది ఆలస్యం లేదు, ఎడమొహం పెడమొహమై విడిపోయి ఎవరి జీవితం వాళ్ళైన వాళ్ళు ఉన్నారు. వేరే చేసుకొని ఇంకొకరితో సుఖం అనుభవిస్తూ, పాతది నేను చాలా కష్టపడినాను, అతన్ని వదులుకున్న తర్వాత ఇతని వల్ల నాకు సుఖం ఏర్పడింది అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు 2 రకాలు జరుగుతూ ఉన్నది జీవితంలో, ఇలా జరుగుతుంది అంటే మన కర్మ ఫలితాన్ని బట్టి. ఎవరెవరు చేసుకున్నటువంటి వాళ్ళ కర్మ ఫలితాలు అదే. మనకు గీతలో కృష్ణుడు బోధించిండేటువంటిది ఏమిటి? నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు, ఫలితాన్ని నువ్వు ఆశించకు అన్నాడు. నువ్వు ఆశించినా రాదు, నువ్వు ఆశించకు, నువ్వు చేసేది నువ్వు చెయ్యి. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా చేసినాను, నా ధర్మం నేను నెరవేర్చినాను, నాకేమీ వద్దు అనుకుంటున్నావో నీకే ఫలితం ఇవ్వాలో అది ఇస్తాడు. అది మనమేమనుకుంటాము, పోయిన జన్మలో మనమేమో తెలియదు. కానీ ఏ జన్మ అయినా జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు కాబట్టి, పోయిన జన్మలో ఏదో పాపమో ఇంకొకటో లేదా పీడించడమో చేయడమో ఏదో జరిగిద్ది. పోయిన జన్మలో ఆడమనిషిగా పుట్టి ఈ జన్మలో పురుషుడయ్యేవాడు ఉంటాడు, పోయిన జన్మలో పురుషుడై ఈ జన్మలో మళ్ళీ పురుషుడే అయ్యేవాడు ఉంటాడు, పోయిన జన్మలో వేరే వాళ్లకు భార్య అయి పీడించినటువంటి వాడు ఇక్కడ ఉంటాడు. అలా అనేక రకాలుగా ఉండవచ్చును. ఈ రకంగా ఇగో ఇట్లాగే ఉంటుంది అని చెప్పడం కష్టం. అందుకే రుణానుబంధము. ఎవరికైనా జీవితంలో మనం అప్పు ఉన్నామంటే ఏ విధమైన అప్పు? డబ్బు తీసుకుంటేనే అప్పు కాదు. డబ్బు తీసుకున్నంత మాత్రం మనం అనుకుంటున్నాం అప్పు అని. మనం సేవ చేసేటువంటి వాటిల్లో అప్పు ఉండొచ్చును, అనేక రకాల ఉండొచ్చు. ఈ రకం ఆ రకం అని చెప్పడానికి ఉండదు. మనం
వాళ్ళు ఏదో మనకు ఒక ఉపకారం చేస్తే మళ్ళీ దాన్ని మనం తిరిగి చేయాల్సినటువంటి విధానము చేసి ఉండకపోవచ్చు, లేదా ఎవరికైనా అపకారం చేసి ఉండొచ్చు. అవన్నీ ఏదో మనం చేస్తున్నాము. ఈ రోజుల్లో ఏమైందంటే ఇప్పుడు కదా జరుగుతోంది, ఎదటివాడిని మనం ఒక 10 మందిని ముంచేసి మనం గొప్పవాళ్ళం అయినాము, ఇవన్నీ ఏముంది అని అనుకుంటాం. ఇప్పుడు ఏం వెంటనే మనకుండేది భగవంతుడు ఇచ్చినటువంటి వరం 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో కూడా 100 కరెక్ట్గా బ్రతుకుతున్నాము అనేది మన చేతుల్లో లేదు. 70కో 80కో ముగిసిపోయింది అంటే మళ్ళీ మనమే ఇదవుతాము. మళ్ళీ వాళ్ళందరికీ ఎలా మనం ఇబ్బందులు పడాలో అలా పడుతూ ఉండొచ్చు, చెప్పలేం. అది భగవంతుడి నిర్ణయం. ఇంకా ఏది ఎక్కడ పని ఉంది ఏమిటది, మనకేదన్నా ఇంకా కొంచెం పని ఉంది అన్నప్పుడు కొంత మిగలబెడతాం కదా పని, ఆఫీసుల్లో కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు. ఆ పని రేపు పూర్తి చేసుకుందాము అనేటువంటి ధోరణితో మనం ఎట్లయితే పెండింగ్ పెడతామో, భగవంతుడు కూడా మనము చేసుకున్నటువంటి దాన్ని బట్టి పూర్ణముగా వీడికి తొలగించాలన్నా, వీడికి పెండింగ్ పెట్టి మళ్ళీ జీవితంలో వీడికి ఇబ్బందులు కలిగించాలన్నా, వీడిని ఎక్కడ వేయాలి ఏమిటి అనేటువంటివి చూస్తాడు. అలా చూసినప్పుడు ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటివి ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే వీడు ధర్మబద్ధంగా ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఇవి అన్నీ చేస్తూ చెందుతూ వస్తాడో, జన్మరాహిత్యము అనేటువంటిది ఇంక మళ్ళీ వీడికి జన్మ ఇవ్వకుండా వీడిని పైనే ఉంచాలనా, లేకపోతే కష్టాన్నంతా అనుభవించినాడు కాబట్టి రాజభోగాలు అనుభవించడానికి ఒక నిధి నిక్షేపాలు లాంటి వీడికి దొరికేట్టుగా చేసి వీడు పూర్ణవంతుడయ్యేట్టుగా చేయాలనా అనేటువంటిది భగవంతుని నిర్ణయం. అలా అదృష్టము అనేటువంటి పదముతో మనం వాడుకుంటూ, వాడు అదృష్టవంతుడురా, వాడికి నిధి దొరికింది, వాడు గొప్పవాడైనాడు, చాలా కష్టపడే ఉన్నారు మొదట, ఇప్పుడు ఉన్నటువంటి నిధి దొరికింది, కొత్తగా కోటీశ్వరుడు అయినాడు, లేదా లాటరీ తగిలింది కోటీశ్వరుడు అయినాడు, లేదు చాలా కష్టపడి పిల్లలను పెంచుకున్నాడు, పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరు 10 లక్షలు సంపాదిస్తున్నారు, పిల్లల వలన తండ్రి సంరక్షింపబడినాడు. అంటే పిల్లల వలన తండ్రి అంటే తండ్రి మరి నిజంగా వీడు గొప్పవాడైతే వీడు సంపాదించుకునే పిల్లల వల్ల దేని వల్ల వచ్చినారు? స్త్రీమూర్తి వల్ల వచ్చినారు. ఆమె చేసినటువంటి సత్ఫలితం ఎంత మాత్రము, ఆమె ఎంత పుణ్యం చేసింది ఈ పిల్లలను కనడానికి అనేటువంటివన్నీ చూసుకొని కదా భగవంతుడు ఎవరిని ఇవ్వాలి అని. అందుకే రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయాలు కూడా అంతే. మనకేదో ఒక గుడికి పోతాం, ఆ గుడి నచ్చినప్పుడు మనకి ఎందుకు నచ్చుతుందో తెలియదు, రోజు ఆ గుడికే పోతాము. ఎంత మంచి గుడి ఉన్నా గుడికి పోం మనం. అలా ఇవన్నీ కూడా పూర్వజన్మ కృతాసుకృతాలను బట్టి మనకు జరిగేటువంటివి ఎప్పుడు కూడా ఉంటాయి, ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి. దీంట్లో పెద్దగా రహస్యం ఏముంది? ఏమీ లేదు, తెరిచిన పుస్తకమే. మనం చేసుకున్నటువంటి దాన్ని బట్టి మనకు ఈ కర్మ ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి మనం అనుభవించాల్సిందే, తప్పదు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.